హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కురసాల అరుణ సతీష్. ఈ మధ్య నేను వీడియోలు కూడా సక్రంగా పెడతాలేనండి. సతీష్ హెల్తీగా యాక్టివ్గా ఉన్నప్పుడు నాకు కూడా మంచిగా వీడియో చేయాలి పెట్టాలనే ఆలోచన వస్తుంది. కానీ ఈ మధ్య కొంచెం బాగా డల్ అయినాడు, బాగా వీక్ అయినాడండి. ఈ వీడియో కూడా ఇప్పుడు రికార్డ్ చేసింది కాదండి, చాలా రోజులైంది రికార్డ్ చేసి. ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో పెడతారని పెడుతున్నా అండి. మా లైఫ్ ఎటు వెళ్తుందో ఎక్కడికి తీసుకెళ్తాడో ఆ భగవంతుడు తెలియదండి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర నుంచి కానీ, వాళ్ళ అన్న వాళ్ళ వదిన దగ్గర నుంచి కనీసం సతీష్ ఎట్లున్నాడు, వాళ్ళ హెల్త్ ఏమి, ఆ రోజు బాగాలేకుండా ఊర్లో నుంచి వచ్చేసినాడు అండి. కనీసం ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఒక ఫోన్ చేయలేదండి. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అన్నట్టు నా లైఫ్లోనే ఎదురవుతుందండి. నేనైతే చూడలేదండి బెడ్ల పైన తల్లిదండ్రులు, అది బాగలేనోడి పైన అలగడం. నాకు తెలిసి నా పెళ్ళైనప్పటి నుంచి సతీష్ పైన ఎప్పుడు వాళ్ళ ప్రేమ చూపించింది నేనైతే చూడలేదండి. మా నాన్న ఇచ్చిన కట్నంతోనే పెళ్లి చేసినారండి, సరిపోకుంటే అప్పు చేసి పెళ్లి చేసినారండి. అప్పు కూడా సతీషే కట్టినాడండి. ఇంకా సతీష్ పెళ్లి కాకముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన అప్పులంతా కూడా మాకు పెట్టినారండి. పెళ్ళైన వెంటనే సతీష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తానే చెప్పిన మాట అప్పులండి. మా అమ్మ మా నాన్న ఏం పని చేయరు, మొత్తం అప్పటికే ఎకరాల కొద్దికి పొలం అమ్ముకొని తినేసినారండి. మరి ఎవరైనా సరే అండి, పెళ్లి చేస్తే ఇంటికి పెయింట్ వేస్తారు కదండి. ఆడపిల్ల అయింది మా అమ్మ మా నాన్న మా ఇంటికి పెయింట్ వేసినారండి. సతీష్కి అబ్బాయి కదా అండి, వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసినారు. కానీ ఇంటికి పెయింట్ కూడా వేసుకోలేదండి. కనీసం మా ఇంటికి వైరింగ్ కూడా లేదండి. అది వాళ్ళు కట్టిన ఇల్లు కాదండి, సతీష్ తాతోళ్ళు కట్టిన ఇల్లు అండి. అది ఎప్పుడుదో అండి, చాలా ఓల్డ్ అండి. నేను 2020లో కరోనా టైంలో అండి డబ్బులు సేవ్ చేసుకొని కూడబెట్టుకొని నేను మిషన్ కుట్టే డబ్బులతో, నా పర్సనల్ డబ్బులతో నేను ఆ వైరింగ్, మాకు తెలిసిన మా పక్క ఊరోళ్ళని పిలిపించుకొని వైరింగ్ చేయించుకున్నానండి ఆ ఇంటికి. అప్పటికే ఆ ఇల్లు మాకని వదిలేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారండి. ఇంకా మనదే కదా ఇల్లు అన్నట్టు అప్పుడు నేను వైరింగ్ చేయించుకున్నానండి. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత మా అమ్మాయి పెద్దదవుతుంది, బాత్రూమ్ లేదని మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక వెస్ట్రన్ బాత్రూమ్ రెడీ చేసుకున్నానండి. ఆల్ట్రేషన్ చిన్న చిన్నగా చేసుకుందారని ఆ ఇంటినండి నేను పైనంతా గోడలంతా కొట్టేసినాను. ఇంటికి ఒక దారి మార్చుకోవాలంటే దారి మార్చుకున్నాము. చిన్న చిన్నగా పనులు చేసుకుంటా అన్నామండి. సతీష్కి బాగున్నా అంటే ఆ ఇల్లుని బాగా ఆల్ట్రేషన్ చేసుకోవాలని ప్లాన్ ఉండిందండి మాకు. కానీ సడన్గా ఇది చిన్న విషయం కాదు కదా అండి. ఇప్పుడు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, డయాలసిస్ అంటే ఫుడ్ కంట్రోలు, వాటర్ కంట్రోలు, ఎక్కడికి వెళ్ళలేడు, ఏ ఫంక్షన్కి వెళ్ళలేడు. అన్ని ప్రాబ్లమ్స్ మేము లైవ్లో ఫేస్ చేస్తున్నాం కదా అండి. దీని బదులు సర్జరీకి వెళ్ళిపోతే ఖర్చు భారీగా అవుతుందండి కిడ్నీ పేషెంట్లకి సర్జరీ అంటే. అయితే పని ఇల్లు అమ్మేసి సర్జరీ చేసుకుందారని ప్లాన్ చేసుకొని మేము ఇల్లు అమ్మడం అనేసి ప్లాన్ చేసుకొని మొదలుపెట్టినామండి. ఇల్లు అమ్మడానికి ముందండి వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన్ని నేను పెట్టుబడి పడతాను మా పొలంలో ఏమన్నా పని చేయండి మా అని అడుక్కున్నాడండి. నేను కూడా అడిగినానండి వాళ్ళ పేరెంట్స్ని, మాకు అవసరమే లేదరా మేము పని చెయ్యమని చెప్తున్నారండి. సతీష్ చెప్పేవాడండి మా అమ్మ మా నాయన చిన్నప్పటి నుంచి ఏ పనులు చేసేవాళ్ళు కాదని. అది ఇప్పటికీ రుజువు చేసినారండి, నా కళ్ళారా చూసినానండి. వేరే వాళ్ళ దగ్గర కూడా అడిగిపించినాడండి, పెట్టుబడి నేను పడతాను, మీరు కూలోళ్ళు పెట్టుకొని చేయిపియండి, మీరేం చెయ్యొద్దండి, నా పరిస్థితి బాగాలేదమ్మా, హాస్పిటల్కి డబ్బులు, పిల్లోళ్ళు స్కూళ్ళు, హాస్పిటల్కి వేరే అప్పులు చేసి పెట్టేసింది ఆ పిల్ల నాకు. అన్నీ తెలిసినండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. నేనయ్యే వాళ్ళ అమ్మని గట్టిగా అరవను కూడా అరిచినానండి. నువ్వు కొడుకుని కన్నావా కక్కినావా, రే హాస్పిటల్కి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నావురా, జాబ్ లేదురా, ఎట్లా డయాలసిస్కి డబ్బులు ఎట్లా పెడుతున్నావురా, పిల్లోళ్ళు ఎట్లా, నోరు తెరిసి ఏం అడగవా అని కూడా అడిగినానండి నేను ఆ తల్లిని. అది తల్లే కాదండి, ప్రపంచంలో ఇలాంటి తల్లి ఇంకా భూమి మీద ఉంది అంటే అది సతీష్ వాళ్ళ అమ్మ మాత్రమేనండి. ఇప్పటికీ సతీష్కి ఒక్క ఫోన్ చేయరండి, ఎట్లున్నారా ఏమని కూడా అడుగుతారులేరండి ఆ తల్లిదండ్రులు. వాళ్ళు చేసిన అప్పు రూపాయితో సహా సతీషే కట్టినాడండి. నాకు తెలుసండి, నా పెళ్ళైనాకనే కట్టినాడండి, పెళ్ళి కాకముందు వాళ్ళ అప్పేం కట్టలేదండి. సతీష్ తెలియదండి లైఫ్ ఇట్లా అట్లా అనేసి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ సక్రంగా లేదండి. ఫ్యామిలీ సక్రంగా ఉంటే అదే అలవాట్లు పిల్లలకు వస్తాయండి. నాకు మా నాన్న అలవాట్లు వచ్చినాయండి. మా పేరెంట్స్ కష్టపడి చిన్నప్పటి నుంచి మేము నలుగురు పిల్లోళ్ళని, మాకెప్పుడు బాధ అనిపించలేదు వాళ్ళ పెంపకంలో, మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదు, మా దగ్గర లేదు అనకుండా కష్టపడి పనిచేసి నలుగురు పిల్లోలకి మా నాన్న రూపాయి కట్నం ఇచ్చి ఇంకా బంగారు పెట్టి గొప్పగా పెళ్లి చేసినాడండి. అలాంటి ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లనండి నేను. అలాంటి ఇంట్లో నుంచి కైలు కాలువలు అమ్ముకొని తింటా బేవర్ష ఫ్యామిలీకి కోడలుగా వచ్చినానండి. కానీ సతీష్లో చాలా మార్పులు వచ్చినాయండి పెళ్ళైనాక. మన లైఫ్ ఇట్లా ఉండకూడదు, ఇట్లా బతకాలి, నా ఫ్యామిలీని నా చుట్టాలను అందరిని చూసినాక ఫ్యామిలీ అంటే ఇట్లుండాలా, నేను ఇట్లా బతకాలనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాడండి పాపం. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పులే కట్టినాడండి. తనంతా సంపాదనతో ఏం వెనకేసుకోలేదండి. స్టార్టింగ్ చేసిన పని ఏమన్నా ఉందంటే అండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పులే అండి కట్టింది. నా గోల్డ్ అంతా కూడా ఇచ్చేసినానండి. పెళ్ళైన ఒక నెల కూడా కాలేదండి,
బంగారు కావాలని అడిగినాడండి. ఇంకా అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళమండి. నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ అని ఉంటాడండి, మా పక్కూరే అబ్బాయిది. ఆ అన్న పేరు కూడా తెలుసును, సతీష్కి తెలుసును, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టేసి బంగారు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చినాడండి. ఆ రోజు దగ్గర దగ్గర నాది లాంగ్ హారం 4 తులాలు, సతీష్ బ్రాస్లైట్ చైన్ అండి, మా నాన్న పెట్టిన బంగారండి. ఆ రోజు తెచ్చిచ్చినారండి. ఏ రోజుకి వాళ్ళు ఇడిపిచ్చి లేదండి. ఆ లాంగ్ హారం సతీషే మళ్ళీ మా వాళ్ళది పెళ్ళుంటే ఇడిపిచ్చి ఇచ్చినాడండి. మా హనీ పుట్టినాకండి మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నానండి నేను. మా మామ నా కాళ్ళ దగ్గర నిలబడుకొని, సిజేరియన్ అండి హనీ నాకు, అమ్మ నాకు బంగారు కావాలి, 3 నెలల్లో ఇడిపిచ్చి ఇచ్చేస్తాను అని దీనంగా అడుక్కున్నాడండి. ఇప్పుడు కూడా సేమ్ అనిపిస్తుందండి. మా అమ్మ బీరువాలో నుంచి తీసి అట్లే ఇచ్చిందండి చైన్. బ్యాంక్లో పెట్టుకున్నాడని మళ్ళీ రిటర్న్ ఇడిపిచ్చే ఇయ్యలేదండి నాకు. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడండి నేను ఎందుకు తీసుకున్నాననేసి. భగవంతుడు ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష ఇస్తాడో తెలియదండి. కర్మ చేస్తున్నారంటే పెద్ద కర్మ అండి. నా నుంచి తప్పించుకోవచ్చునేమో, నేను వాళ్ళని ఏం చేయలేకపోవచ్చునండి. నాకు అంత ధైర్యం కూడా లేదండి ఇప్పుడు. ఎందుకంటే మనుషులతో పోరాడొచ్చునేమో కానీ అండి, వాళ్ళు మూర్ఖులండి. మూర్ఖులతో నేను పోరాలేనండి. నా బంగారు తినేసినారు, నా కట్నం తినేసినారు. ఇప్పుడు మా పేరెంట్స్ చెప్తారా అండి, 20 ఏళ్ళు తగ్గించి ఇచ్చినాడంట మా నాన్న. బెంగళూరుకి వెళ్తుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో, వెళ్ళేటప్పుడు మా అమ్మాయి దగ్గర ఇస్తానని 20 ఏళ్ళు తక్కువ ఇస్తే రిటర్న్ వాళ్ళ ఇంటికి ఎత్తుకెళ్ళి మాకు పూర్తిగా కట్నం ఇస్తేనేసి ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చినారంట అండి. మా పెద్దమ్మ కొడుకు 5 నిమిషాల్లో 20 ఏళ్ళు తెచ్చిస్తే మా ఇంట్లో వాళ్ళు ఎత్తుకెళ్ళి ఇచ్చినారండి. ఇవన్నీ నాకు తెలియదండి. వాళ్ళందరూ ఇప్పుడు చెప్తుంటే నేనే షాక్ అవుతున్నాను. ఎందుకు ఇంత వరస్ట్ పెట్టిన ఫ్యామిలీకి నేను వెళ్ళినాను అనేసి చాలా రోజులు ఫీల్ అయ్యేదాన్ని. నా మెంటాలిటీకి వాళ్ళు సెట్ కాలేదండి. ఎందుకంటే వాళ్ళు ఈ పూట తిన్నామా, ఈ పూట వండుకున్నామా, 10,000 కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళి చేయిలు చాపడాలు, అడుక్కోవడాలు, ఇలాంటి క్యారెక్టర్ అండి నాది. అలాంటిది కాదండి. మధ్యాహ్నం బతికినా బాగా బతికి చచ్చిపోవాలండి. కష్టపడే నేచర్ నాది. ఇప్పటికే నేను సతీష్ కష్టపడతాడు, నేను కష్టపడతాను, నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నానండి. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కుండే బదులు కష్టపడి బతికేది నేర్చుకోవాలండి. వాళ్ళ దగ్గర ఈ లక్షణాలు ఏమీ లేవండి. కొడుకుని ఇప్పటికీ వాళ్ళు బాగున్నావారా, ఏం చేస్తున్నారని అడగలేదు అంటే ఇంకా ముందు ఇంకెంత టార్చర్ చేసినారో రోజు చెప్తానండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రపంచానికి భయపడి. నాకు కూడా స్టార్టింగ్లో సరిపోలేదండి వాళ్ళని ఎదుర్కోవడానికి. మా అబ్బాయి పుట్టినప్పుడు నేను తిరగబడినానండి, నా ఇల్లు నా పొలం నాకు కావాలనేసి. అప్పటి వరకు నేను ఎప్పుడు ఏడుపులే అండి నా లైఫ్లో. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మా మామ ప్రశాంతంగా పెట్టేవాడు కాదండి. అక్కడికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాడు. అసలు ఏం జరుగుతుందో నా లైఫ్లో నాకే అర్థం కాలేదు. మా ఇంట్లో వాళ్ళే షాక్ అయినారు. మా అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, తనకి బాగా తెలుసును, లైఫ్ ఎట్లుండాలని తెలుసును, ఒక అవగాహన ఉందండి నాకు. మా పుట్టింట్లోనే నాకు ఒక అవగాహన ఉంది, లైఫ్ అనేది ఇట్లుండాలి, ఇట్లా వెళ్ళాలి అనేసి. అలాంటి ఫ్యామిలీకి నేను వెళ్ళి వాళ్ళే నా గురించి వేరే విధంగా చెప్పడాలు, అయ్యో చాలా భరించినానండి నేనైతే. ఇవన్నీ భరించడం ఒక ఎత్తు అయితే, సతీష్కి బాగాలేనప్పుడు ఇంకా సతీష్ని బాగా టార్గెట్ చేసినాడండి. వాళ్ళ బిడ్డే కదా అండి, మీ అప్పులంతా కట్టించుకున్నారు కదా సతీష్ దగ్గర. ఇప్పుడు ఏమన్నా మీరుండే ఇల్లు అమ్ముతానంటున్నాడా? మీకు పెట్టిన భాగం ఏమన్నా కయ్యి అమ్ముతున్నాడా? లేదు కదా. తనకిచ్చేసిన భాగం తన ఇల్లే కదా, ఎందుకు అడ్డుపడుతున్నారు? అరే వాడు ప్రాణమేని మీకు ఎవరికన్నా ఉందా? ప్రాణాలంటే కూడా లెక్కలేదు మీకైతే. నేను ఇంత వరస్ట్గా ఇట్లాంటి ఫ్యామిలీని లైవ్లో నా కళ్ళ ముందరే చూస్తున్నానండి. వీళ్ళని అందరూ చాలా సలహాలు కూడా ఇచ్చినారండి. వాళ్ళని ఎవరు ఏం చేయలేరండి. చెప్తున్నాను కదండి, మూర్ఖుల కన్నా దీనికన్నా ఏదన్నా పెద్ద పదం ఉంటే కూడా వాడొచ్చునండి. ఆ తల్లి కడుపు కన్నం ఎట్లా తింటాంది, ఎట్లా నిద్రపోతుంది? కొడుకుని కనేసి గాలికి వదిలేసిందండి. నిజంగానే అండి, నా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు సతీష్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేదండి. వాళ్ళు చేసిన అప్పులు కట్టాలి, సతీష్ డబ్బులు శాలరీ ఎంత వస్తుంది, వాడి ఖర్చు ఎంత, వాడు ఎట్లా బతకాలి, వాళ్ళ లైఫ్ ఏందని ఏ రోజు అడగలేదండి. ఫోన్ చేసినప్పుడు డబ్బులు పంపించేవాలి, వాళ్ళు అప్పులు కట్టేవాలి. లేకపోతే ఊర్లో 10 మంది దగ్గర సతీష్ ఫోన్లు చేయించుండే వాళ్ళు ఉన్నారండి. ఈ కరోనా తర్వాత అండి సతీష్కి బాగా ఇబ్బంది అయిపోయింది. డబ్బులు లేక ఇబ్బంది పడతా అంటే వాళ్ళ అప్పు క్రాఫ్ట్ లోన్ ఒకటి బ్యాంకులో తీసుకున్నారండి. ఆ అప్పు కట్టలేదని, అయినా సతీష్కి సంబంధం లేదండి, వాళ్ళ నాయన వాళ్ళన్న తీసుకున్నారు, వాళ్ళిద్దరు కట్టుకోవాలి. సతీష్కి ఫోన్ చేసి సాధించినాడంటే వాళ్ళ నాయన అందండి ఘోరంగా సాధించినారు. మీరు కట్టండి, మీ దగ్గర ఉంటే, నా దగ్గర లేదు, ఉన్నప్పుడు నేను మీకే కదా ఇస్తానని అడుక్కున్నాడండి. సతీష్ వాళ్ళని ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా మాట్లాడండి, ఒక బూత్ మాట కూడా వాళ్ళని అడగడండి. అంత రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళ తల్లిదండ్రులకి. అదే సతీష్ వాళ్ళ అన్న ఉన్నాడు చూడండి, వాళ్ళ అమ్మనే వాళ్ళ ఆయన అయితే దరిద్రంగా అడుగుతాడండి మాటలు. అయినా వాళ్ళ అన్నంటేనే ప్రేమ అండి. అదే వాళ్ళన్న 2 కిడ్నీలు పోయింటే ఇయర్కరే కయ్యమ్మేరా కాళ్ళమ్మేరా ఆపరేషన్ చేసుకోరా నువ్వు బాగుండరా అనేసి ఊరికి ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఆడ బిగుసుకొని ఏడ్చుంటారండి. మేము ఇంత కష్టంలో అండి పితృదోషం పూజ చేసుకోవాలనేసి చెప్పినారు. వాళ్ళ అమ్మని వాళ్ళ ఆయన అడుక్కున్నాడండి.
నేనే చెప్పినానండి తిరుపతికి వస్తే మా ఇంట్లో, అమ్మ నాయన చేసిన పాపము కొడుకు వచ్చిందంట, పితృదోషం ఇది, మీరు పెద్దోళ్ళకి పిండం సక్రంగా పెట్టుండ్రా, వాళ్ళ వల్ల ఏదో దోషం ఉందంట మీకు, అది నీ కొడుకు వచ్చింది, అది ఇప్పుడు పూజ చేయిపియాలంట అనేసి అండి. మా ఇంట్లో ఎప్పుడని ఆగస్టులో చెప్పినానండి, బాగా గుర్తుంది నాకు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్పటి వరకు ఎదురు చూస్తున్నానండి వాళ్ళని. ఎవరు కానీ ముందుకు రాలేదండి చేస్తామని. మా పక్కింటి ఆయన సతీష్ నాతో గొడవ వేస్తా అంటే పూజ చేయిలేదని ఫోన్ చేసి, అంకుల్ ఆ పూజ ఏదో చేయించేయండి అంకుల్, ఒక 20-30 వేలు ఖర్చు అవుతుందేమో, అయితే పోనీ, వాళ్ళు ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, జాబ్ లేదు, వాళ్ళకి ఎవరున్నారని అడుక్కున్నాడని మా పక్కింటి ఆయన చూపించిన విశ్వాసం కూడా వాళ్ళ పేరెంట్స్ చూపించలేదండి. తర్వాత ఫోనే రాలేదండి వాళ్ళ దగ్గర నుంచి. సతీషే ఫోన్ చేసి, నానా పూజ ఏదో చేయినానా అంటే, మాకే పిండా కొడుకులేదురా, నీకు పూజ కావాలరా పూజ అని అడిగినాడండి. అట్లే ఫోన్ కట్ చేసేసినాడండి. నేను వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, సతీష్కి ఆ పూజ ఏదో చేయించచ్చు కదండి, బాగా భయపడుతున్నాడు అని అడిగితే, మాకు చెయ్యి ఆడితే కానీ డొక్క లేదు, మా బతుకులు అట్లట్లే ఉన్నాయి, అసలు ఎంత గట్టిగా మాట్లాడినాడు అంటే నాకు ఇప్పటికీ షాక్ అండి. ఘోరంగా మాట్లాడినాడండి. ఫోన్ అట్లే కట్ చేసేసినానండి నేను. నా బాధలు నేనే పడి నేనే తీసుకెళ్ళి ఆ పూజ చేయించుకొచ్చుకున్నానండి. కనీసం ఒక ₹10 కూడా ఖర్చు పెట్టలేదండి సతీష్కి వాళ్ళ పేరెంట్స్. అలాంటప్పుడు నా బంగారు తినే హక్కు వాళ్ళకి ఎవరిచ్చినారండి? తినకూడదు కదా నా బంగారు, అది మా నాన్న నాకు ఇచ్చిండేది. అంత రోషం పౌరుషం ఉండే వాళ్ళైతే నా బంగారు నాకు రిటర్న్ ఇచ్చేవచ్చును కదా. వేరే పేరెంట్స్ అయితే మనల్ని ₹10 అడగకుండా వీళ్ళ లైఫ్లు వీళ్ళే బతుక్కుంటున్నారనేసి గొప్పగా వేరే వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు. ఆ ఆడది ఏం చేస్తుందో తెలియదు, నా కొడుకుని చూసుకుంటా అంది, తన పిల్లోళ్ళు దాక్కుంటా అంది, నా కొడుకు ఏం చేస్తున్నాడో తెలియదు, 2 కిడ్నీలు పోయినాయి, వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలి, వాడికి నీరసం ఉంటాడు, వాడల్లా కాదని ఈ విధంగా చెప్పుకోవాలి కదా అండి. ఇలాంటి మాటలే వాళ్ళ నోటి నుంచే వస్తలేవండి. అబ్బా, వాళ్ళు మా గురించి బయట చెప్పే మాటలు వింటే అండి ప్రాణమే పోతుందండి. వాళ్ళు చూడరు, మమ్మల్ని వేరే వాళ్ళు కూడా చూడకూడదండి. వేరే వాళ్ళన్నా మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తే వాళ్ళని అడుగుతారంటే బండ బూతులు అడుగుతారండి. అరే మేము ఎట్లా బతకాలో కూడా మాకు అర్థం కాలేదండి. వీళ్ళు చూడకూడదు, పక్కన వాళ్ళు చూడకూడదు, మరి మా లైఫ్ ఎట్లా? అలాంటప్పుడు మీరే ఆపరేషన్ చేయొచ్చును కదా అని కూడా అడిగినానండి. పక్కన వాళ్ళు చేస్తే మీకు నచ్చుతా లేదు ఆపరేషను? మా బావ ముందుకు వచ్చి 20 లక్షలు ఖర్చు అయితే పోనీ నేను పెడతాను, నేను చేస్తానంటే, నువ్వెవడరా చేయడానికి ఆపరేషను? సస్తే జావనీరా, నా కొడుకు వస్తాడు, నాకు లేని బాధ నీకెందుకని అడిగినారు. ఆ తల్లి వాళ్ళ నాన్న అన్నెండు మాటలు అంటే గోడ కానుకొని నిలబడుకొని చూసుకొనే ఉందండి. అది కక్కిందా కనిందా, అది మనిషేనా అది ఆడదేనా అని నాకు ఇప్పటికీ డౌట్ అండి. బిడ్డకి చిన్న గాయం అవుతేనే ఏ తల్లి అయినా కొట్టుకుంటుందండి. భర్తను వదిలేసిన ఆడవాళ్ళు ఉన్నారు కానీ బిడ్డను వదిలేసిన ఆడవాళ్ళు లేదండి. ఇలాంటి ఆడది మన ఇండియాలో ఎతికితే కూడా దొరకదండి. అది నెంబర్ 1 స్థానంలో సతీష్ తల్లే ఉందండి. ఇప్పటికీ ఫోన్ చేసి ఏమరా ఎట్లున్నావని కూడా అడిగింది లేదండి. మా ఇంటికి నేను అడుక్కోంగా వచ్చిందండి సతీష్ని చూడడానికి కూడా. వాళ్ళు అప్పులు కట్టేవాలి, వాళ్ళు కూసోమంటే కూసోవాలి, లేయంటే లేయాలి, ఇట్లే ఉండాలండి. మాకంటూ పిల్లోళ్ళు, మాకంటూ లైఫ్ ఇదేం వద్దండి వాళ్ళకి. ఇప్పటికీ వాళ్ళకి ఏ టెన్షను, నా కొడుకు ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా జరుగుతుందేమో, మన కొడుకు ఏదన్నా జరిగి మనం బతుకుండి వేస్ట్ కదనే ఆలోచన కూడా వాళ్ళకి లేదండి. సతీష్ పాపాన్ని వీళ్ళందరూ మూట కట్టుకుంటున్నారండి, పెంచుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెంచుకుంటున్నారు. ఈ కర్మ వదలదండి. దేవుడేమన్నా క్షమించి వదులుతాడేమో, కర్మ మాత్రం వదలదండి, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నేనేమి వాళ్ళతో పోరాడలేకపోవచ్చు, నేను గెలవలేకపోవచ్చు, నేను వదిలేసినానండి. నా ఇల్లు నా కై వాళ్ళకి కావాలనేసి నాకు అర్థం అయిపోయింది. దొల్లని తిన్ని వాళ్ళన్న నా కైలో ఎంత దూరం నడుస్తాడో అంత దూరం రాసియాలంట అండి. ఆ ఇంటికి 10.5 సెంట్ ఇచ్చేసినామండి. సెంట్ వాల్యూ ₹1,00,000 అండి. ఇప్పుడు 10.5 లక్ష దాని వాల్యూ. నా ఇల్లు అమ్మినా కానీ నాకు ఇప్పుడు అంత వస్తా లేదండి. అంత నేల తీసుకున్నాడు, మళ్ళీ వాడికి నా నేల కావాలని అడుగుతున్నాడండి. ఇదేదో అడిగేది సతీష్కి బాగున్నప్పుడు ముందు అడుగుండొచ్చునే కదా. సతీష్కి బాగాలేనప్పుడు ఎందుకు టార్గెట్ చేసినారు మీరు? అంటే మనిషి బాగలేని వాళ్ళని ఇంకా కుంగదీయాలి, ఇంకా టార్చర్ చేయాలి, వీడిని వీడు బతకడం నాకు ఇష్టం లేదనేసి ఇండైరెక్ట్గా కంకణం కట్టుకునిందండి ఫ్యామిలీగా.